నమస్కారం అండి. కాకాసుర వృత్తాంతం కథ. ఈ కథ మనకు రామాయణంలోని సుందరాకాండలో ఉంటుంది. సీతాన్వేషణలో భాగంగా హనుమంతుడు వివిధ దేశాలు తిరిగి చివరికి లంకకు వస్తాడు. లంకలోని అశోకవనంలో సీతాదేవిని దర్శించిన హనుమంతుడు సీతాదేవి క్షేమంగా ఉంది అని రాముడికి చెప్పడానికి కావలసిన ఏదో ఒక ఆనవాలుని ఇవ్వమని సీతామాతని హనుమంతుడు అడుగుతాడు. దానికి ఆమె తన చూడమణిని ఇస్తుంది. దానితో పాటు రాముడు సీత ఏకాంత సమయంలో ఉన్నప్పుడు జరిగిన ఒక వృత్తాంతాన్ని కూడా రాముడికి చెప్పమని చెబుతుంది హనుమంతుడికి. ఆ వృత్తాంతమే కాకాసుర వృత్తాంతం. పూర్వం అరణ్యవాసంలో భాగంగా చిత్రకూట పర్వత ప్రాంతంలో నివసించేటప్పుడు సీతాదేవి రాముడు ఆ పర్వత ప్రాంతంలో విహరిస్తూ ఉండగా మాంసంపై ఆశగల ఒక కాకి సీతామాత వక్షస్థలంపై పొడిచింది. ఆమె మట్టి పెళ్లలు విసిరి ఆ కాకిని అప్పటికి నివారించింది. కాని ఆ కాకి అప్పుడు వెళ్ళిపోయింది. కాని తిరిగి మళ్ళీ వచ్చి సీతాదేవి వక్షస్థలంపై పొడుస్తూనే ఉంది. మళ్ళీ సీతాదేవి మట్టి బిడ్డను ఆ కాకిపై విసిరి నివారించింది. అది చూసిన రాముడు సీతాదేవిని పరిహసిస్తాడు. ఆ సమయం తర్వాత కాకి మళ్ళీ తిరిగి వచ్చి సీతాదేవిని రక్తం వచ్చేలా పొడుస్తుంది. అది చూసిన రాముడికి కోపం వస్తుంది. వెంటనే పక్కన ఉన్న ఒక దర్భపోచను తీసుకొని దానిపైన బ్రహ్మాస్త్రం మంత్రం ప్రయోగించి కాకిపై ప్రయోగిస్తాడు. అందుకు భయపడిన కాకి అటు ఇటు ఎగురుతూనే ఉంటుంది. కానీ ఆ దర్భపోచ ఆ కాకిని వదలకుండా వెంటపడుతూనే ఉంటుంది. ఆ కాకి ముల్లోకాలు తిరుగుతుంది. కానీ దానికి రక్షణ ఎక్కడా లభించదు. తిరిగి రాముణ్ణే శరణు వేడుకుంటుంది. అప్పుడు రాముడు దానిపై దయతలిచి దాని ప్రాణం తీయకుండా కుడి కన్నును మాత్రమే తీసుకొని దాన్ని వదిలిపెడతాడు. రాముణ్ణి నమస్కరించి వెళ్ళిపోతుంది అప్పుడు ఆ కాకి. ఇది కాకాసుర వృత్తాంతం. ఈ కథ రాముడు సీత ఏకాంత సమయంలో ఉన్నప్పుడు జరిగిన కథ కాబట్టి తన ఆనవాళ్ళు తెలుసుకోవడానికి, అంటే తను క్షేమంగా ఉందనే విషయం తెలుసుకోవడానికి హనుమంతుడికి సీతాదేవి చెబుతుంది రాముడికి ఈ కథ చెప్పి నేను క్షేమంగా ఉన్నాను అని చెప్పమని.